ఈ వీడియో చూస్తున్న నువ్వు నవ్వుతున్నావేమో, కానీ లోపల మాత్రం ఎవరికీ చెప్పుకొని బాధతో కూర్చున్నావు కదా. రాత్రి నిద్ర రావడం లేదు, తల మీద ఆలోచనలు తిరుగుతున్నాయి. ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు, దేవుడికి కూడా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభువా, ఇంకెంతకాలం నా జీవితం ఇలానే ఉండిపోతుందా? అవి నీ మనసును అడుగుతుంది కదా అని, నీ మనసును ఎంతగానో బాధపరుస్తుంది కదా. ఈ వీడియో సాధారణ వీడియో కాదండి. ఇది ఒక్క మాట కృంగిపోయిన మనసుకు, అలసిపోయిన ఆత్మకు, ఆశ వదులుకున్న వాళ్ళకి హృదయానికి తగిలే మాట అండి ఇది. ఈ రాత్రి నిద్రకు ముందు బైబిల్లో ఈ ఒక్క అధ్యాయం చదివితే ఉదయాన్నే నీ పరిస్థితి మారిపోతుంది. మీరు నిజంగా నమ్మండి, విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం అయితే చేస్తాడు. నీ మనసు మాత్రం మారుతుంది. నీ లోపల ఆశ మళ్ళీ పుడుతుంది. దేవుడు ఇంకా నీతోనే ఉన్నాడు. నీకు అర్థమవుతుందో లేదో కానీ దేవుడు మాత్రం ఇంకా నీతోనే ఉన్నాడు. ఈ రాత్రే మరి మొబైల్ పక్కన పెట్టేసి ఒంటరిగా కూర్చొని నెమ్మదిగా చదవాల్సిన అధ్యాయం ఇది. నీకు అర్థం కాలేదు అనుకుంటే మరొకసారి రెండోసారి చదవటానికి ప్రయత్నించు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు. ఈ ఈ కథని దావీదు ఎంతో స్పష్టంగా రాశాడండి. సో కన్నీటి ప్రార్థనతో రాసినటువంటి వచనాలండి ఇవి. సో వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎండింగ్ వరకు చూస్తేనే మీకు దీని భావన అర్థమవుతుంది కాబట్టి. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకంగా ప్రభుపేట వందనాలు తెలియజేసుకున్నానండి. మన ఛానల్ని ఇంకా మీరు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు వాళ్ళకి షేర్ చేయటం వల్ల మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతాలు, మేలులు, కార్యాలు కలగజేస్తాడండి. ఇది నమ్మండి, విశ్వసించండి. తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. మీరు షేర్ చేయటం వల్ల మరి వేరే వాళ్ళు మారటానికి కొంచెం అవకాశమైనా కలుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీరు చూడటమే కాదండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా 143వ కీర్తన అండి. రాత్రి మనం పడుకునే ముందు ఈ కీర్తన చదివి మనం ప్రార్థన చేసుకుంటామంటే మన జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు తప్పకుండా చేస్తాడు. 143వ కీర్తన అండి. మరి నాకు కీర్తనలు మరి పాటలు పాడడం నాకు రాదు. మరి నేను బైబిల్ చదువుకోవడం రాదు, ప్రార్థన చేయడం రాదు, మరి బైబిల్ అంతంత మాత్రమే వచ్చిద్ది అనుకుంటే 143వ కీర్తన నైటు చదువుకొని చక్కగా మరి మీరు పడుకోండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రార్థన రాదు అంటం కాదు, 2 ముక్కలైనా మరి ఈ కీర్తన గ్రంథం చదివిన తర్వాత మీరు చేస్తే మీ జీవితంలో మరి మీరు ఏదైతే అనుకుంటున్నారో మరి నాకు ఈ సమస్య ఉందని దేవుడితో చెప్పండి. తప్పకుండా మీ జీవితంలో ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. ఇంకా 143వ కీర్తన మొదటి వచనం నుంచి చదువుకుందాము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వేద్యమాడకము. సజీవుల్లో ఒకడును నీ సన్నిధి నీతిమంతుడిగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణంను నేల పడగొట్టి ఉన్నారు. చిరకాలము కిందట చనిపోయిన వారితో పాటు గాఢంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగిచున్నది, నాలో నా హృదయము విస్మయమొందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనిచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. మరి కుటుంబంలో అనేకమైన సమస్యలతో, ఇబ్బందులతో మరి నువ్వు కృంగిపోతున్నావేమో. నీ తట్టు నేను చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. మరి నేను ఎన్నో ప్రార్థన చేసి ఉన్నాను, కానీ నన్ను మర్చిపోయావా, నేను గుర్తులేదా? మరి నేను ప్రార్థన చేసి ఉన్నా కానీ నాకు ఉత్తరం ఇవ్వలేదు అని మరి ఇంకెంతగానో నువ్వు కృంగిపోతున్నావేమో. మరి కుటుంబంలో అనేక సమస్యలతో మరి నాకు జవాబు రాలేదని దేవుడు తప్పకుండా నీకు జవాబు ఇవ్వబోతున్నాడు, నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. నేను సమాధిలోనికి దిగువారి వల్లే కాకున్నట్లు
నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ యొద్ద నేను నమ్మకించున్నాను. నీవే కదా తండ్రి, నిన్ను నేను నమ్ముకొని ఉన్నాను. మరి నిన్ను నమ్ముకున్న బిడ్డలు నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదు. నీ యందు నేను నమ్మకించి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. మరి రాత్రికాల సమయంలో చదివిన ఈ అధ్యాయము దేవుడు చెప్తున్నాడు చూడండి. నీ యందు నేను నమ్మకించి ఉన్నాను. ఉదయం నీ కృపావార్తన నాకు వినిపింపుము. ఉదయమున నువ్వు నాకు ఒక అద్భుతము చేయబోతున్నావని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ వైపు నా మనసుని ఎత్తుకొనుచున్నాను. నేను నడవాల్సిన మార్గము నాకు తెలియజేయము. నేను ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి దేవుడిని అడగండి. దేవుడు తప్పకుండా మంచి జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడండి. మరి కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు మన జీవితంలో రావచ్చు. అన్నీ కూడా మనం తట్టుకొని ముందుకెళ్ళగే శక్తిని దేవుడు ఇస్తాడండి. దేవుడు ప్రసాదిస్తాడు. దేవుడిని అడగండి. మాకు జ్ఞానం లేదు, మరి పని లేదు, మరి ఇంట్లో కుటుంబ పరిస్థితి గడవటానికి మరి మాకు ఇబ్బందిగా ఉంది అని దేవుడిని అడగండి. దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఈ నెలలోనే మీకు అద్భుత కార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఈ అధ్యాయాన్ని చదివి మీరు పడుకుంటే కాల సమయంలో దేవుడు మీకు అద్భుతాలు చేయగల దేవుడండి మన దేవుడు. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమల్లో నుండి తప్పింపుము. నీ నీతిని బట్టి మరి నేనైతే శ్రమ పడుతున్నాను ప్రవ్వా. నీ నీతిని బట్టి నన్ను తప్పించుము. నన్ను శ్రమల్లో నుంచి విడుదల తెప్పించు ప్రవ్వా అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ శ్రమలన్నిటిలో నుంచి తప్పించి మీకు విజయాన్ని ఇస్తాడు. మరి మీరు ఏదైతే కోరుకుంటున్నారో, చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఆ సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి. మరి నాకు గృహంలో, మరి కుటుంబంలో నా బిడ్డలకు జాబు లేదు, మరి నా భర్తకు జాబు లేదు, నన్ను మరి ఎదవరాండ్రిగా నేను ఒక్కదాన్నే ఉన్నాను, మరి నాకు ఎలా పోషణ, మరి నాకు గర్భఫలము లేదు, నా భర్త తాగుడు వ్యసనంతో బాధపడుతున్నాడు, మరి మీకు రావాల్సినటువంటి లోన్స్ అప్పులు పాలైపోయినటువంటి వాళ్ళు, లోన్స్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ రాత్రికాల సమయంలో ఈ అధ్యాయం చదివి మరి ప్రార్థించండి. దేవుడు కాల సమయంలో మరి మీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఇది నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. నమ్మితే ఆమెనని పలకండి. ఇంతవరకు మన కమెంట్ సెక్షన్లో కూడా చాలామంది కమెంట్ చేశారండి, మాకు మిరాకిల్స్ జరిగాయి అని అందరికీ కూడా ధన్యవాదాలండి. ప్రభు నామమునికే మహిమ కలుగును గాక. ఇలాంటి అద్భుతాలు దేవుడు ఇంకా ఎన్నో చేస్తాడండి. మీరు నమ్మిక మాత్రం ఉంచండి, విశ్వసించండి. మీరు కృంగిపోవద్దు, మరి తృణీకరింపబడవద్దు. దేవుడు తప్పకుండా మీకు మేలులు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ అధ్యాయాన్ని చదవండి, ప్రార్థించండి. దేవుడు మన జీవితంలో అద్భుతాలతో నింపుతాడు. ఇంకా నేను నీ సేవకుడిని, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణంను బాధపరచు వారిని అందరినీ నశింపచేయము. నా ప్రాణం అంటే మనకి ఎదురుగా ఎంతోమంది శత్రువులు ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మరి నశింపచేయ్యా. మేము మరి వారిని ఎదుర్కొనలేకపోతున్నాము, మాకు సహాయం దయచేయండి, వారిని నశింపచేయమని ప్రార్థించేయండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. రాత్రి పడుకుంటే కళ్ళు మూసుకుంటే చాలు గతం గుర్తొచ్చేస్తుంది, భవిష్యత్తు భయం తెస్తుంది, వర్తమానం ఊపిరాడవడం లేదు. ఎవరికైనా చెప్పాలంటే మరి సర్దుకుపో అంటారు, అంతే అంతా బాగానే ఉంది అంటారు. కానీ ఎప్పుడు ఎలా అని అడిగితే మాత్రం ఎవ్వరూ సమాధానం చెప్పరు. నీవు దేవుడు అని కూడా అడిగి ఉంటావు కదా, ప్రభువా నేను తప్పు ఏం చేశాను, ఎందుకు నా జీవితం ఎలానే ఉంది, ఇంకా ఎంతకాలం వేచి చూడాలి? ఈ ప్రశ్నలు అడగడం తప్పు కాదు. ఇవి దేవుడికి దూరం చేసే ప్రశ్నలు కాదు, ఇవి దేవుడి దగ్గరకు తీసుకెళ్లే ప్రశ్నలు. ఈ రాత్రి నీవు నిద్రకు ముందు బైబిల్ తెరిస్తే చదవాల్సిన అధ్యాయం చాలా ఉన్నాయి. కానీ నీ మనసు మాటలను అక్షరాలుగా రాసినట్లుగా కనిపించే ఒకే ఒక అధ్యాయము ఈ 43వ కీర్తన అండి. మీరు ప్రతిరోజు రాత్రి ఈ అధ్యాయం చదవండి, చక్కగా ప్రార్థించండి. దేవుడు అద్భుత కార్యము చేస్తాడు. ఇది ఆశతో నిన్న అటువంటి అధ్యాయం అండి. ఓడిపోయానని అనిపించిన మనిషి రాసినటువంటి అధ్యాయము. ఈ అధ్యాయం చదివితే నీ బాధ పోతుందని నేను గ్యారెంటీ ఇవ్వను. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, నీ బాధను దేవుడు అర్థం చేసుకుంటాడని, నీవు ఒంటరి దానివి కావు, ఒంటరి వాడివి కాదని
ఈ రాత్రి వృధా కాదని నీకు అర్థమవుతుంది కదా. ఈ అధ్యాయాన్ని చదవండి. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలు చేస్తాడు. మరి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరుస్తాడు. ఎందుకంటే ఇది నా మాటలు కాదు, ఇది ఒక మనిషి హృదయపు మొర. దేవుడు మరి ఒక కథ రూపంలో మరి ఇది రాపించాడనమాట. ఇది నీ ఉదయానికి ముందు వచ్చినటువంటి సాంకేతం అండి. ఇప్పుడు నెమ్మదిగా మనము దావీదు రాసిన ఈ గుండెల్ని పిండేసే అధ్యాయం అండి ఇది. దావీదు ఎంతో చక్కగా మరి కన్నీటితో మరి రాసినటువంటి అధ్యాయం అండి. ఈ అధ్యాయం చదవండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుత కార్యములు చేస్తాడు. మరి కుటుంబంలో మరి ఎన్నో సమస్యలండి, చెప్పుకోలేని బాధల్లో ఉన్నాము. మరి నా బిడ్డలు చూస్తే చిన్న పిల్లలు, మరి వాళ్ళు చదువుకోవటానికి కావాల్సిన మరి ఆర్థిక సహాయం కావాలి, వాళ్ళని ఎలా మేము చదివించుకోవాలి అనే ఆందోళనలో ఉన్నావా? మరి నేను ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం లేక బాధపడుతున్నానని ఆందోళనలో ఉన్నావా? మరి నా భర్త త్రాగుడు వ్యసనంతో బాధపడుతున్నాడు, నా భర్త మారడా, త్రాగుడు ఇంకా నా జీవితం ఇంతేనా అని ఆందోళనలో ఉన్నావా? మరి నా బిడ్డలు చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయా లేవా అని ఆందోళనలో నువ్వు ఉన్నావా? మరి చదువు మాత్రం అంతంత మాత్రం ఉంది, నా బిడ్డలు జ్ఞానం ఎలాగా వస్తుంది అని ఆందోళనలో ఉన్నావా? మరి అప్పులు పాలై బాధల్లో ఉన్నావా? మరి అప్పులు పాలై వడ్డీలు కట్టుకోలేక అనేకమైన పరిస్థితులతో నువ్వు ఉన్నావా? మరి భయంతో ఉన్నావా? కుటుంబంలో మరి అనారోగ్య సమస్యలతో నీవు ఉన్నావా? మరి అనారోగ్య సమస్య అంటే క్యాన్సరు, మరి పక్షవాతం, మరి చెప్పుకోలేని బాధలు ఎన్నైతే ఉన్నాయో, ఎవరైతే ఆ ఆందోళనలో ఉన్నారో ఆ ఆందోళనన్నీ కూడా దేవుడు తీసివేయబోతున్నాడండి. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ కీర్తన 143వ కీర్తన చదవండి. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనం నమ్మదగిన దేవుడండి. మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదండి. మన దేవుడు తప్పకుండా మనకి అద్భుత కార్యాలు చేస్తాడు. నమ్మండి, విశ్వసించండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఈ సందేశం మీకు ఆకట్టుకుందో లేదో అనేది కూడా ఒక కమెంట్ చేయండి. మరి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మెసేజ్ అయితే వస్తూ ఉంటాయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.